యాదాద్రి దివ్యక్షేత్రంలో మరి భక్తుల తాకిడి రోజు రోజుకు పెరుగుతుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి యాదగిరిగుట్ట ఈ దివ్యక్షేత్రంలో ఆషాఢ మాసంలో కూడా భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావడం అనేది చాలా విశేషంగా చెప్పుకోవచ్చు. ఎప్పటికప్పుడు కూడా భక్తులు యాదాద్రి క్షేత్రానికి పోటెత్తడంతో పాటు ఇక్కడ యాదాద్రి స్వామివారి హుండీ ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుంది. ఈ రోజున 41 రోజుల హుండీ ఆదాయాన్ని ఆలయ ఈఓ ఐఏఎస్ సీనియర్ ఐఏఎస్ అధికారి ఎస్ వెంకట్రావు గారి ఆధ్వర్యంలో మరి హుండీ లెక్కింపు జరగడం జరిగింది. హుండీ లెక్కింపులు చేసిన ఈ సందర్భంలో హుండీ లెక్కింపు యొక్క ఆదాయము 2,40,00,000 పైచిలకు ఆదాయం వచ్చింది. అదేవిధంగా 38 గ్రాముల మిశ్రమ బంగారము రావడం జరిగింది. అదేవిధంగా వెండి కూడా 2,800 గ్రాముల వెండి ఇక్కడ ఈ హుండీ లెక్కింపులో రావడం జరిగింది. అదే దాంతో పాటుగా వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి విదేశీ కరెన్సీ కూడా గణనీయంగా పెరిగింది. అంటే స్వామివారికి యాదాద్రి దివ్యక్షేత్రంలో ప్రతిరోజు కూడా పెద్ద ఎత్తున భక్తులు రావడంతో పాటు ఇక్కడ స్వామివారి ఆదాయం గణనీయంగా పెరుగుతూ వస్తుంది. స్వామివారిని సహజంగానే గతంలో ఆషాఢ మాసంలో అంటే భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు ఆషాఢ మాసంలో కాకుండా ఏ రోజైనా కూడా ఏ మాసంలోనైనా కూడా యాదాద్రి దివ్యక్షేత్రానికి భక్తుల యొక్క రద్దీ అనేది ప్రతిరోజు గణనీయంగా పెరుగుతుంది. ఈ రోజున 41 రోజుల హుండీ ఆదాయం అత్యంత పెద్ద ఎత్తున 2,40,00,000 పైచిలకు ఆదాయం రావడమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మరి ఆలయ ఈఓఎస్ వెంకటరావు గారి ఆధ్వర్యంలో 41 రోజుల హుండీ ఆదాయాన్ని ఈ రోజు లెక్కిస్తే 2,40,00,000 పైసలకు ఆదాయంతో పాటు 38 గ్రాముల వెండి, అదేవిధంగా 2,800 గ్రాముల మరి 2,800 గ్రాముల వెండి, 38 గ్రాముల బంగారం మిశ్రమ బంగారంలో ఉంచడంతో పాటు విదేశీ కరెన్సీ కూడా పెద్ద ఎత్తున హుండీ ఆదాయంలో రావడం చాలా విశేషంగా చెప్పుకోవచ్చు. యాదాద్రి మహా దివ్యక్షేత్రమైనటువంటి యాదగిరిగుట్ట దేవస్థానానికి మరి పెద్ద ఎత్తున ఎప్పటికప్పుడు కూడా భక్తులు పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. మరి ఈ రోజున 41 రోజుల హుండీ ఆదాయాన్ని ఆలయ ఈఓ ఐఏఎస్ సీనియర్ ఐఏఎస్ అధికారి వెంకట్రావు గారి ఆధ్వర్యంలో హుండీ లెక్కింపును జరపడం జరిగింది. 41 రోజుల హుండీ లెక్కింపులో మరి ఒక్కసారి మనము ఆ వివరాలు కనుక ఒకసారి మనం చూసినట్టయితే మరి 41 రోజుల హుండీ ఆదాయంలో 2,45,48,023 రూపాయల ఆదాయం వచ్చింది. అదేవిధంగా మరి మిశ్రమ బంగారం చూసుకున్నట్టయితే 38 గ్రాములు మరి మిశ్రమ బంగారం లభించడం జరిగింది. అదేవిధంగా మిశ్రమ వెండి 2,800 గ్రాముల వెండి లభించింది. అదేవిధంగా దీంతో పాటుగా విశేషంగా చెప్పుకున్నట్టయితే వివిధ దేశాలకు చెందినటువంటి కరెన్సీని కూడా భక్తులు మరి స్వామివారి హుండీలో వేయడం జరుగుతుంది. ఆ విదేశీ కరెన్సీని చూసుకున్నట్టయితే అమెరికా $1,036, ఆస్ట్రేలియా $5, ఇంగ్లాండ్ 45 పౌండ్స్, సౌదీ అరేబియన్ 5 రియాల్, మరి అదేవిధంగా సింగపూర్ $10, దాంతో పాటుగా ఖతర్ 1/2 రియల్, ఒమన్ 500 బైసా. ఈ విధంగా మరి మనకు వివిధ దేశాల నుంచి శ్రీలంక 500, మలేషియా 23 రింగిట్స్, కెనడా $20, ఈ విధంగా మనకు ఒమెన్ 500 బైసా. ఈ విధంగా వివిధ దేశాలకు చెందినటువంటి కరెన్సీని కూడా మరి భక్తులు పెద్ద ఎత్తున స్వామివారి హుండీలో వేయడం జరుగుతుంది. అంటే ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే కూడా ప్రతి మాసంలో కూడా ఆషాఢ మాసంలోనే కాకుండా కూడా ఏ మాసంలోనైనా కూడా భక్తులు వివిధ ప్రాంతాల నుంచే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి వివిధ దేశాల నుంచి ప్రపంచవ్యాప్తంగా కూడా యాదాద్రి దివ్యక్షేత్రానికి పెద్ద ఎత్తున పోటెత్తుతున్నారు. స్వామివారిని పెద్ద ఎత్తున భారీ ఎత్తున మరి భక్తులు ఇక్కడికి దర్శించుకొని స్వామివారికి విశేష పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇందులో భాగంగా స్వామివారికి మరి వెండి, బంగారము, అదేవిధంగా నగదును సమర్పించుకోవడంతో పాటు విదేశాల నుంచి వచ్చే భక్తులు కూడా అంటే మన దేశంలో ఉన్నటువంటి భక్తులు విదేశాలకు వెళ్ళిన సందర్భంలో విదేశాల నుంచి వచ్చే భక్తులు కూడా స్వామివారికి విదేశీ కరెన్సీని కూడా హుండీలో జమ చేస్తున్నటువంటి సందర్భం